సార్ ఇప్పుడు మీది ముందు అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు. ఉమ్. ఊర్లో అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. అరేంజ్ చేసినాక లవ్ చేశారు అంతే కదా? లవ్ చేసిన తర్వాత అరేంజ్ చేశారు. ఓ మీరే లవ్ చేశారా? అరేంజ్ చేసిన తర్వాత లవ్ చేశారు. పోనీ ఏదో ఒకటి అలాగే చేశారు అలాగే సార్. జరిగింది. కొట్టేసి చెప్తా. ఒట్టేసి చెప్పారు. మేడం చూస్తారు ఏమన్నారు ఆవిడ మిమ్మల్ని. కానీ ఈ క్వశ్చన్కి మేడం పెద్ద మనసు చేసుకుంటారు. కానీ మీరు నా ఊర్లో ఇంటర్వ్యూలు చూడదు, అది లక్కీ నేను. చాలా సంతోషం. ఊర్లో మిమ్మల్ని వెనకపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారు, అప్పుడు చాలా బాగుంటారు. సార్ ఒట్టు సార్, మీరు బాగున్నారు లేదా ఏమంటే ఒకసారి తప్పుడు మామూలు సార్, నేను కరెక్టే మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇప్పటికీ బాగున్నారు. మీ జుట్టు చూడండి ఎంత బాగుంది. అసలు చాలా మంది పట్టుపుర అయిపోతుంది, మీరు ఎంత బాగుంది. సో మీ జుట్టు, మీ ఫేస్ అన్ని గ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు ఇంకెంత బాగుంటారు అంటాం కదా. అప్పుడు మీ వెనకపడిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? అప్పుడు మేకప్ అది వేసుకునేవాడు కాదు, పెద్ద బాగుండేవాడు కాదు. ఊరుకోండి సార్, న్యాచురల్. అప్పుడు పెద్దగా ఎవరు పడలే. ఊర్లో ఎవరైనా అమ్మాయి చెప్పలేదు. అంటే ఉంటాయి కదా సార్ మనకి మెమరీస్. ఎక్కడ ఇలా అమ్మాయి వెళ్ళిపోతుంది ఏ ఊరికే నేనే పడ్డానేమో కానీ ఎవరు పడలే. అంతేంటారా? పోనీ మంచి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అంటే మీ వైఫ్తోనే అంతే. అంతేనా? పోలేండి, అదే ఈ మంచి. జన్మ వేస్ట్ అంటారు. అయ్యో, ఈ జన్మ వేస్ట్ అనలేదండి. జన్మలకి ఆవిడే కావాలని కోరుకుంటున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఆవిడ అనుకుంటలేదు అనుకుంటున్నాను. మార్చేస్తారా? ఆవిడ అనుకోవట్లేదు. మేడం మీ ఇంటర్వ్యూ మీరు చూడాలి మేడం, ఖచ్చితంగా. సాయంత్రం ఇంటికి వెళ్ళాక భోజనం దగ్గర మీరు మాట్లాడాలి ఇవన్నీ. సార్ పాప ఏం చేస్తుంది? ఎక్కడ, ఏ ఊర్లో? ఇంజనీరింగ్ అయిపోయింది, విజయవాడలో ఉంటాను. ఆయనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది మల్లెడికి, ఇక్కడే ఉంటున్నాను. అంటే ఇండస్ట్రీ రావడానికి అమ్మాయి కాబట్టి ఇంకా తీసుకురాలేదు. అబ్బాయి అయి ఉంటే వచ్చేవాడు మీ వారసుడుగా. ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు. భలే కలగ చేశారు ఈ ఆలోచన. అవునంటారా? నాకు ఎప్పుడు తట్టలే అలాగ. అంతేంటారా? పోలేండి, చక్కగా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ లైఫ్. సార్ ఇప్పుడు సినిమాలు ఏం చేస్తున్నారు? ఇంకా సినిమాలు ఈ మధ్య చేయలేదు కానీ ఇంకా చిన్న చిన్న సినిమాలు చేస్తున్నా. బకాసుర రెస్టారెంట్ అని ఇంకా చెయ్యాలి 3 రోజులు. తరుణ్ భాస్కర్ గారితో చేస్తాను. రాజు తరుణ్ని పురుషోత్తముడా బాగున్నాడు, పురుషోత్తముడు టైటిల్ భలే ఉన్నాడే, బాగున్నాడు ఏదో. ఓకే. ఇంకోటి మ్యాడ్ 2 కూడా అడిగారు. పేర్లు ఒక 10 సినిమాలు చేతిలో ఉన్నాయి. లేదు, ఒక 5-6 ఉన్నాయి. 9 ఉన్నాయి. సార్ నేను ఒక్కటేసారి తక్కువ చెప్పాను, ఒక్కటి చెప్పాను. నిజం చెప్పాలి, నేను అబద్ధం ఆడొద్దని చెప్పానని 9 5 అంటే కాదు 9 అన్నారు. చాలా సంతోషం. ఇంకా మీరు ఎక్కువ చేస్తారని కోరుకుంటున్నాను.